ఇంకేంది వాళ్ళు సమన్వయం చేసుకునేది? వెళ్ళి ఏమని చెప్పాలి? మామిడి రైతు అక్కడ అడుగుతుంటే మేము కేంద్రానికి లెటర్ రాసాము ఓ అని చెప్పాలి. అదే సమన్వయం చేసుకునేది. ఏం చేసుకోమంటారు సార్ అంటాడు, నెలకి తీసుకోమంటారని అడుగుతాడు. నిన్నుగాని ఎన్నుకుంది మేము కేంద్రాన్ని కాదు కదా ఇక్కడ. ఇది ఇట్లుంటాయి వీళ్ళ సమన్వయం అంతా కూడా. అసలు నాయకుల్లో కార్యకర్తల్లో భయం ఉందా? ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు, సంక్షేమం గురించి అడుగుతారని అందుకే వెళ్ళట్లేదా? వాళ్ళే చెప్పారు కదా బాబు గారితో మీటింగ్ లో కూడా, పెన్షన్లు అడుగుతున్నారండి అని. అనగానే వెంటనే బాబు గారు రూట్ మార్చేస్తారు. రైట్, మనం జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నాం, మీకు అర్థం కావట్లేదు, చెప్పడం చేత కావట్లేదు మీకు అంటారు. అదే కదా. ఈయన మాట్లాడినప్పుడు పాపం ఎవడో నోరు మూసి కూర్చుంటారు జనం. మైకులు ఇవ్వమనండి జనాలకి. ఏమా నీకు పెన్షన్ ఓ ఇచ్చాం కదా, ఇచ్చిన వాళ్ళతో కాదు మాట్లాడించాల్సింది. ఇచ్చిన వాళ్ళని తీసుకొస్తున్నారు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళని వాళ్ళని పట్టుకొస్తున్నారు. మామూలు జనం దగ్గరికి వెళ్ళమనండి, లైవ్ ఇవ్వమనండి. అప్పుడు మీరందరూ సుఖంగా ఉన్నారు, మీరందరూ సంతోషంగా ఉన్నారు, నేను వచ్చాక మార్చేసాను, ఇంతకుముందు రాక్షస పాలన అంటే ఏంది రాక్షస పాలన? ఇప్పుడు జరుగుతోంది, అప్పుడు జరుగుతోందా? ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఎందుకు పడితే కొడుతున్నారో తెలియనిపోవడం, ఏం కేసులు పెడుతున్నారు తెలియపోవడం. ఇదివరకు ఫేస్బుక్లోనో వీటిట్లోనో ఒక లైక్ కొడితేనో ఇట్లాంటి వాటి మీద కేసు పెట్టారు, వాట్సాప్లో షేర్ చేశారు. అప్పుడు అంకబాబు గారిని, తర్వాత గుంటూరులో శంకర విలాసావిని, ఇట్లాంటి